ఈ సహారా స్కామ్ ఉంది కదా, అదే స్కీమ్ ఉంది కదా, ఆ అమౌంట్ రిఫండ్స్ అనేవి ఇస్తున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సరే, దానికి ఎలా అప్లై చేయాలి ఏంటి మొత్తం మీకు స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తాను. ఆ విధంగా మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సెబీ దగ్గర 30,000 కోట్ల దాకా అమౌంట్ అయితే ఉందన్నమాట. బట్ సుప్రీంకోర్టు వచ్చేసి 5,000 కోట్లే రిలీజ్ చేసింది మనకి రిఫండ్స్ ఇవ్వడానికి. కాబట్టి మీరు తొందరగా అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అయితే చూపిస్తున్నాను కదా, ఈ సహారా స్కీమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ చూపిస్తున్న ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వీటిలో డబ్బులు పెట్టిన వాళ్ళకి రిఫండ్ అనేది ఇస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో అండ్ ఇంకోటి, మీరు అప్లై చేసిన వెంటనే డబ్బులు అయితే వచ్చేవి ఒక 30 నుంచి 45 రోజులు అయితే పడుతుంది. అది కూడా గుర్తుంచుకోండి. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. మీకు ఎలా అప్లై చేయాలి ఏంటనేది చూపిస్తాను. మీరు ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్లోకి అయితే రావాలి. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఇక్కడ యూఆర్ఎల్ నేమ్ కూడా ఇస్తున్నాను చూడండి. సరే, వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఫస్ట్ మీకు హిందీలో అయితే ఉంటుంది. దీన్ని మీరు హిందీ వస్తే యూస్ చేసుకోండి, లేదంటే ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది చూడండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది అనమాట మొత్తం అంతా. నెక్స్ట్ ఇక్కడ డిపాజిట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. అదే ఇక్కడ చూడండి మనకు ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ నెంబర్ అండ్ మీ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత పేజీలో ఇక్కడ ఒక నిమిషం మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ ఇచ్చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి ఎవరికైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదా ఈ స్కీమ్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, వాళ్ళకి షేర్ చేయండి, ఉపయోగపడచ్చు కదా. సరే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పేజీలో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఫుల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ కొట్టేశారు అనుకోండి, ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయమంటుంది. అగ్రీ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మొత్తం అన్నీ అడుగుతాయి అన్నమాట. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే జీమెయిల్ ఐడి ఎంటర్ చేసుకుంటారని అడుగుతుంది. కావాలంటే ఇవ్వండి. అదే నెక్స్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ పేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఒక్క నిమిషం, ఏంటంటే ఈ స్కీమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ పక్కన అయితే ఉంచుకోండి. ఇప్పుడు అవన్నీ ఎంటర్ చేయాలి. అంటే పాస్బుక్ అండ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, బాండ్ పేపర్స్ అండ్ మీరు పేమెంట్ చేసిన రిసిప్ట్స్, ఇవన్నీ ఇప్పుడు ఎంటర్ చేయాలన్నమాట. ఆ నెంబర్స్ ఇవన్నీ అయితే సో పక్కన అయితే పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఏ స్కీమ్లో అమౌంట్ కట్టారో ఆ స్కీమ్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. స్కీమ్ నెంబరు, అదే మెంబర్షిప్ నెంబరు, అకౌంట్ నెంబరు అండ్ మీరు కట్టిన రిసిప్ట్ నెంబర్స్, ఇలాంటివి ఇవన్నీ అయితే అడుగుతాయి. అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంత అమౌంట్ కట్టారు, ఏ డేట్లో కట్టారు, మీరు ఏమైనా లోన్ తీసుకున్నారా, లేదంటే ఈ మధ్యన మీకు వాళ్ళు ఏమైనా కొద్దిగా అమౌంట్ ఏమైనా ఇచ్చారా, మీకు కట్టిన అమౌంట్ అనేది, ఇలాంటివన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అవన్నీ ఇక్కడ నేను స్క్రీన్ షాట్ కూడా అడుగుతున్నాను. ఆ స్క్రీన్ షాట్ చూసి ఎంటర్ చేసుకోండి. అంటే మీ దగ్గర ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ చూసి ఎంటర్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ యాడ్ టు క్లెయిమ్ అని క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి అనమాట. అంటే మీరు ఎందాక ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ అయితే ఇప్పుడు మీ పేరు మీద ఒక 4-5 స్కీమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఆల్రెడీ ఒకటి యాడ్ చేశారు కదా, మిగిలిన కూడా ఇప్పుడే యాడ్ చేసేయండి. మళ్ళీ ఇంకొక అప్లికేషన్ పెడతాను. ఇలాంటి పత్తి వ్యాపారాలు అయితే వద్దు, ఎందుకంటే మొదటిగా మోసం వచ్చేయచ్చు. కాబట్టి అన్నీ ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ ఒకటి యాడ్ చేశారు కదా, మళ్ళీ డీటెయిల్స్ ఇచ్చి అక్కడే పైన మళ్ళీ యాడ్ టు క్లెయిమ్ అని కొట్టగానే మీకు చూపిస్తుంది అనమాట. ఇలా యాడ్ చేసుకోండి. అండ్ వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది, మీకు కనిపిస్తుందో లేదో కానీ సౌండ్ అని వినిపిస్తుంది అనుకుంటా. సరే, అక్కడ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి బ్లూ కలర్లో క్లెయిమ్ రిక్వెస్ట్ ఫామ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ మీరు జెరాక్స్ చేయించుకొని మొత్తం ఫిల్ చేయండి తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్స్ అయితే పెట్టేయండి. తర్వాత ఆ అప్లికేషన్ మీరు స్కాన్ చేసి పీడిఎఫ్ కింద అయితే ఉంచుకోండి. అండ్ మీ యొక్క పాన్ కార్డు కూడా పీడిఎఫ్ కింద ఉండాలి. వాటిని రెండింటిని ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూడండి, ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టగానే మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. ఈ నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా అయితే ఉంచుకోండి స్క్రీన్ షాట్ని, లేదంటే నెంబర్ ఎక్కడ రాసి పెట్టుకోండి. అండ్ అమౌంట్ మన అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. మినిమం 30 నుంచి 45 రోజులు అయితే పడుతుంది. సరే, అకౌంట్లోకి ఎలా పడతాయి అంటారా డబ్బుల్ని, మీరు ఇందాక పాన్ కార్డ్ ఇచ్చారు కదా అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చారు, దానికి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అందులోకి డబ్బులు పడతాయి అన్నమాట. ఒకవేళ మీరు ఇంకా లింక్ చేసుకోకపోతే వెంటనే బ్యాంక్కి వెళ్ళండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జెరాక్స్ పట్టుకెళ్ళారనుకోండి, మా అయితే 5 నిమిషాలు అంటే లింక్ చేసేస్తారు. సరే, ఇంకా ఇది వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే ఏమైనా గ్రూప్స్లో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే, ఇంకా వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.